హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మనం యాంప్లిఫైర్లు తయారు చేసుకుంటాం కదా, తయారు చేసుకునేటప్పుడు మనం పవర్ సప్లై అయితే యూజ్ చేయాలి. సో మనం పవర్ సప్లై కోసం ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఎస్ఎంపిఎస్లు కానీ యూజ్ చేస్తాం. కానీ మనం ఎంత పవర్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకోవాలి అనే అవగాహన లేకపోతే మనం కావాల్సిన దానికంటే చిన్నది యూజ్ చేసుకుంటే మనకి ట్రాన్స్ఫార్మర్ అయితే కాలిపోయిద్ది. మనకు అవుట్పుట్ కూడా అంత పెద్దగా రాదు, హీటింగ్ అనేది ఎక్కువ వచ్చింది. అలా అని కావాల్సిన దానికంటే ఎక్కువ వేసుకుంటే మనకి మనీ అనేది వేస్ట్ అయ్యిద్ది అనమాట. అప్పుడు ఒక్కోసారి మన క్యాబినెట్లో సైజు కూడా పట్టకపోవచ్చు. కాబట్టి మనకి ఎంత అవసరం, మనం ఎంత వేసుకోవాలి అనే దాని గురించి ముందే ఒక ఐడియా ఉంటే చాలా ఈజీగా మనం తక్కువ ఖర్చుతో అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యాంప్లిఫైర్ బోర్డు యొక్క వాట్స్ ఎంత అనేది తెలుసుకోవాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్కి ఈ బోర్డు అనేది ఒక 200 వాట్స్ అనుకున్నాను. 200 వాట్స్ అనుకున్నప్పుడు మనకి ఎంత పవర్ సప్లై కావాలి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ బోర్డులకు వాడేది డ్యూయల్ పవర్ సప్లై అన్నమాట. డ్యూయల్ పవర్ సప్లై అంటే చూడండి, మన దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, నేను వాడుతున్న ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 30 6 amperes. సో ఇప్పుడు దీన్ని మనం రాసుకుందాం. ఇది డ్యూయల్ పవర్ సప్లై 30 volts అనమాట. అంటే ఈ 30 + 30 చేస్తే మనకి మొత్తం 60 volts అయితే వచ్చింది. 60 volts అయితే వచ్చింది. మనకి యాంప్స్ వచ్చి నేను వాడుతున్న 6 amperes ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. సో మీరు ఎంత యాంపియర్స్ వాడితే మీరు అంత అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పవర్కి ఒక ఫార్ములా అయితే ఉంది, P = V × I అని. సో మనకి ఇక్కడ వోల్టేజ్ ఉంది, కరెంటు ఉంది. సో ఈ రెండింటిని మనం సింపుల్గా మల్టిప్లై చేస్తే మనకైతే ఎంత వాటేజ్ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ మనకి ఇవ్వగలిగిద్దో, ఎంత సపోర్ట్ చేసిద్దో వచ్చిద్ది. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా చేసాం. 6 × 6 వేస్తే మనకి మొత్తం 360 అయితే వచ్చింది. పవర్కి యూనిట్స్ వచ్చేసి వాట్స్ అనమాట, వాట్స్. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క వాటేజ్ వచ్చేసి 360 వాట్స్ అనమాట. అంటే మనకి 360 వాట్స్ దాకా సపోర్ట్ చేసిద్ది. కాకపోతే మనం ఇక్కడ ఫిల్టర్స్ కోసం కెపాసిటర్స్ యూజ్ చేస్తాం కదా, ఆ కెపాసిటర్స్ వచ్చేసి మనకి వోల్టేజ్ని అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. మనకి ఇక్కడ 60 volts వచ్చింది కదా, అవి మనకి ఒక 80 volts దాకా తెప్పియచ్చు కెపాసిటర్స్ యూజ్ చేసి. అప్పుడు మనం 80 voltsతో ఇంటూ చేస్తే కరెంట్ని పవర్ = V × I కదా. సేమ్ ఇలానే చేద్దాం. 80 వేసుకుంటున్నాను. నేను 80 volts కెపాసిటర్స్ యూజ్ చేస్తాను కాబట్టి 8 × 6 అనమాట వేస్తే మనకి దగ్గర 480 volts అయితే వచ్చింది అనమాట. 480 వాట్స్. ఇలా అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూసారు కదా, మీరు కెపాసిటర్ యూజ్ చేయడం వల్ల మీకు వాటేజ్ అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది. సో మీకు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, మీరు ఏ కెపాసిటర్ వోల్టేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క వాటేజ్ అయితే మనకి 360 వాట్స్. కెపాసిటర్స్ యూజ్ చేయడం వల్ల మనం 480 వాట్స్ దాకా అయితే తెప్పించుకోవచ్చు. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా మీకు. నెక్స్ట్ నేను కెపాసిటర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ మనం కెపాసిటర్స్ని ఏ వోల్టేజ్ వాడాలి, కెపాసిటర్స్ ఎంత మైక్రోఫెరడ్స్ వాడాలి అనేది అయితే చెప్తాను. దీనికి వచ్చేసి ఫార్ములా వచ్చేసి మనం కెపాసిటర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వోల్టేజ్ × 1.414 వేయాలి. మనకి వోల్టేజ్ వచ్చేసి మనం ట్రాన్స్ఫార్మర్ది డ్యూయల్ పవర్ సప్లై 30 + 36 volts 60 volts కాబట్టి 60 × 1.414 ఇలా వేస్తే మనకి 84 అయితే వచ్చింది. మనం 84 volts ఎగ్జాక్ట్గా 84 volts వేయకూడదు అనమాట. మనం దీనికంటే ఎక్కువ వేసుకోవాలి. 84 వచ్చింది కాబట్టి 86 85 దొరకవు కాబట్టి మనం 90 volts అయితే వేసుకోవాలి. 90 volts వేసుకుంటే మన కెపాసిటర్లు అయితే పేలకుండా ఉంటాయి. మనకి 84 కరెక్ట్గా వేస్తే ఏమైందంటే ఒక్కోసారి మనకి ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు వోల్టేజ్ పెరిగినప్పుడు 84 కంటే ఎక్కువ వస్తే మన కెపాసిటర్లు అయితే బ్లాస్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఇంతకంటే ఎక్కువ అయితే యూజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ 90 volts కెపాసిటర్స్ అయితే యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ మైక్రోఫెరడ్స్ రేటింగ్ వచ్చేసి మనకి
1 amp అయితే మనం 1000 మైక్రోఫెరాడ్స్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది 6 amps ట్రాన్స్ఫార్మర్ కాబట్టి నేను 6000 మైక్రోఫెరాడ్స్ యూజ్ చేస్తే సరిపోయిద్ది. అదే మీరు 10 amperes యూజ్ చేస్తే మీరు 10,000 MF అయితే సరిపోయిద్ది. సో ఇదే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి మళ్ళీ మీరు అర్థం కాకపోతే వీడియో రివైజ్ చేసుకుని చూడండి. చాలా ఈజీగా అయితే ఇలా క్యాలిక్యులేషన్లు వేసుకోవడం ద్వారా మీకు కాస్ట్ అనేది తగ్గిద్ది. మీరు ఇక్కడ ఎంత కెపాసిటర్ వాడాలి, ఎంత మైక్రోఫెరాడ్స్ వాడాలి తెలియకపోతే మీరు ఎక్కువ తెచ్చుకుంటే మీకు వేస్ట్ అవుతాయి అన్నమాట డబ్బులు. అదే మీరు తక్కువ తెచ్చుకుంటే మీకు కెపాసిటర్లు అయితే బ్లాస్ట్ అవుతాయి, మీకు కావాల్సినంత పవర్ అయితే అందించలేవు అవి.